ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో అలుపెరగని పోరాటం చేస్తామని తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు. శుక్రవారం లక్డీపూల్లోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ కార్యవర్గ సమావేశానికి లచ్చిరెడ్డి హాజరై మాట్లాడారు. పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 17న మే 5న ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీసుల్లో వినతి పత్రం అందజేస్తామన్నారు. తెలంగాణ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈరోజు రాష్ట్ర స్థాయి సమావేశం జరగడం జరిగింది హైదరాబాద్లో. దాంట్లో ఉద్యోగస్తుల తరపు నుంచి ఉన్న సమస్యలని వారి తరఫున మా దగ్గర చర్చించడం జరిగింది. సమస్యలని పరిష్కరించుకోవడానికి ఎలాంటి మార్గాలు మనం తీసుకోవాలి, ప్రభుత్వాన్ని ఎలా ఒప్పించాలి, ప్రభుత్వానికి ఎలా దృష్టికి తీసుకువెళ్ళాలనే దాని మీద చాలాసేపు ఒక 3 అవర్స్ చర్చ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే చాలా అంశాలని మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఏంటి అంటే అది తెలుసు, చాలా రోజుల నుంచి వస్తున్న సమస్యలు ఏదైతే సమస్యలు పరిష్కరించడానికి జేఏసీ తరఫున చాలా సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఒప్పించడం, చాలా సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని సమస్యలు అట్లనే ఉన్నాయి. ఆ సమస్యలని పరిష్కరించుకోవడానికి గత కొన్ని రోజుల ముందు టీఆర్సీని పొడిగించటం, తర్వాత డిఏలు ఇవ్వకపోవటం, డిఏలు ఇచ్చిన వాటిని మనం గుర్తు చేస్తూ ఇవ్వాల్సిన వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనే ప్రయత్నం చేయటం, దాంట్లో భాగంగానే ప్రభుత్వాన్ని ఎట్లా తీసుకోవాలి, ఇచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన మంచి ఏదని చెప్తూ ధన్యవాదాలు తెలుపుతూనే ఇంకా మిగిలిపోయిన సమస్యలను ఒకేసారి వన్ టైమ్గా సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేయమని అడుగుతున్నాం. ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా చేయాల్సిన మార్గమే. ప్రజల సంక్షేమ పథకాలకు ఏదైతే ప్రభుత్వం దృష్టి సారిస్తుందో అలానే ఉద్యోగుల పక్షాన కూడా ఉద్యోగుల తరఫున ఉద్యోగుల కోసం కూడా మేము ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. అలానే దృష్టి సారించి మా సమస్యలు పరిష్కరిస్తే మరింత మేము ఉత్సాహంగా ప్రభుత్వానికి ఇంకా అండదండగా ఉండి ప్రభుత్వానికి మంచి చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంకా మంచిగా ప్రభుత్వం ప్రజలతో పాటు ఉండేటట్టు చేయాలనే మార్గంతో మేము ముందుకెళ్ళాం. దాంట్లో భాగంగానే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని ఒక కార్యాచరణ కూడా ఇవ్వటం జరిగింది. ఏప్రిల్ 17 మే 5వ తారీఖున మండల డివిజన్ మరియు కలెక్టర్ల కార్యాలయాలను వినతి పత్రాలు ఇస్తూ, అదే వినతి పత్రాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ప్రభుత్వంలో ఉన్న సమస్యలని పరిష్కరించుకోవడానికి ఒక మార్గాన్ని అన్వేషిస్తూ, మేము ప్రభుత్వము ఉద్యోగస్తులు వేరు కాదు ఒకటే అని చెప్తూ ఒక మంచి వాతావరణంలో కలిసి కూర్చొని చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకుని మంచి సూచనలు సలహాలు ఇస్తూ ఇదే లాస్ట్ కార్యాచరణ కావాలని మేము కోరుకుంటూ ఈ తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాలన్నింటినీ కూడా పత్రికాముఖంగా ఇవ్వడం జరిగింది. డెడ్లైన్ మేము ఆల్రెడీగా చాలా సందర్భాల్లో ఇచ్చినాం, చాలా సమస్యలు పరిష్కరించుకున్నాం. డెడ్లైన్ రాకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. దానికే ఈ ఏదైతే కార్యాచరణ ఇచ్చినో ఏప్రిల్ 17 మే 5 లోపు సమస్యల పరిష్కారం అయితే అని కోరుకుంటున్నాం. ఎవరికి ప్రత్యామ్నాయం కాదు, ఉద్యోగస్తులకు ప్రత్యామ్నాయం. ఎవరైనా వాళ్ళైనా మేమైనా లీడర్లమే కాబట్టి ఉద్యోగస్తుల తరపునే మేము వాయిస్ వినిపించాలి కాబట్టి వారు వినిపించిన సోదరులు మేము వినిపించినా కూడా లాస్ట్ అల్టిమేట్ ఉద్యోగస్తుల కోసం మంచి చేయటం కోసమే ఉంటాం.